సరే ఓకే తమ్ముడు, మా సినిమా చేస్తున్నాం, పైసల గురించి నువ్వు మర్చిపో. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, పైసలు ఎంతైనా పర్లేదు, నేను పెడతా. నువ్వు ఏ యాక్టర్ని పెట్టుకుంటావో పెట్టుకో, ఏం కావాలో తీసుకో, సినిమాది. కానీ డైరెక్టర్గా నా పేరు వేసుకుంటా. దీనికి నీకు ఏం కావాలన్నా ఇస్తా. నా సైడ్ నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఏమంటావు? కుదరదు కుదరదు. నువ్వు అనుకుంటే ఎందుకు కుదరదు? అది చూడు యొక్క సినిమాకి కావాలంటే నేను నెక్స్ట్ సినిమాకి కూడా అన్నే ప్రొడ్యూస్ చేస్తాడు, అప్పుడు వేసుకో పేరు. ఇదే మంచి ప్లాట్ఫామ్ కదా, అన్నకి మంచి పేరు కమాయించాలని ఉంది. ఖతర్నాక్ కథ పట్టుకొచ్చినావు, రాత్రికి రాత్రి అన్నకు పేరు వస్తుంది. చూడు ఒక్కదానికే, మళ్ళీ అడగడు. ప్రొడ్యూసర్గా నేమ్ పడుతుంది కదా, ఇంకేంటి. ప్రొడ్యూసర్ని ఎవరు దేక్తాడు? అది హిట్టు కొట్టి బయటకు పోతే జనాలు అన్న మీదకి ఈగలు ముసిరినట్టు ముసరాలే. అది కావాలంటే అన్నకి చూడు. కావాలంటే కథ ఇస్తా, డైరెక్షన్ చేసుకుని వేసుకోమను. అట్లా కాదు తమ్మి, ఆయనకంత ఓపిక లేదు, తీసేంత టాలెంట్ లేదు, కానీ పేరు మాత్రం కావాలి. నువ్వు ఉండన్నా తమ్ముడు, సినిమా గురించి నాకేం తెలియదు. నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు తీసిపెట్టు, నా పేరు వేసుకుంటా. తర్వాత నువ్వు తీసే సినిమాలకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకాలే ఉంటా. ఏమంటావు? అదే అన్న, నేను చేయనట్లే, కథ ఇస్తా, డైరెక్షన్ నేర్చుకుని చేసుకో. నేర్చుకునేంత టైం లేదు తమ్ముడు. నీకు సర్టిఫికేట్ కావాలంటే చెప్పు, ఏది డైరెక్షన్ది, పైసలు పడేస్తే ఆడే ఇస్తాడు, ఎవరికి డౌట్ రాకుండా. ఒకసారి డైరెక్టర్ని రాయన్న. ఏ అది ఏందది? రాయన్నా. రే అదీరా, నడు నువ్వు బయటికి. ఒక్క నిమిషం, తెలిసి కూడా కథ ఎందుకు చెప్పాను తెలుసా? అందరూ ఆడలాగా ఉంటారని చిన్న హోప్తో, కానీ అర్థమైపోయింది అంతా సేమ్ క్యాస్ట్ అని. ఇలాంటి ఎరుపుకు నిడిపించడానికి నువ్వు లా చదివింది. అన్నా మీరు రాయండి అన్న, ఇంకో 100 పడేస్తే రాస్తారా? వస్తుందేమో అడుగు. ఇదిగో రాయ్.